రక్తము రక్తము రక్తము. బిగ్గరగా చెప్పలు కొడదాం, ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం దేవి సన్నిధానంలో. ప్రతి ఘోర పాపమును కడుగు మన యేసయ్య రక్తమును పాడతాం. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన బిగ్గరగా పాడదాం. ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన. బిగ్గరగా ఆరాధిద్దాం, ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఏ ఒక్కరిని లక్ష్యంగా ఉండద్దు. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
రక్తము 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 ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన ఓరే బాబా బాబా నీకే ఆరాధన 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 ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా అయ్యా నన్ను చూచవే వందనమయ్యా అయ్యా నన్ను ఓ యేసయ్యా ఓ అయ్యా నన్ను చూచవే వందనమయ్యా అయ్యా నన్ను చూచవే వందనమయ్యా స్వస్థపరిచవే వందనమయ్యా అయ్యా స్వస్థ ఓరే బాబా వందనమయ్యా ఓ స్వస్థపరిచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నీకే ఆరాధన ఓ యేసయ్యా నీకే నా ఆరాధన తండ్రి ఓ నా స్తుతులు నీకే ఓ నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఓ ఆరాధన 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 నీకే ఆరాధన ఓ యేసయ్యా నీకే నా ఆరాధన ఓ నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ ఓరి బాబా సూర్య పరమసి ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా నీవెంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా ఎంత
విడవలేదు తండ్రి. ఏ పరిస్థితుల్లో కూడా నన్ను విడవలేదు యేసయ్య. నా బాల్యములో, నా యవ్వన కాలంలో, ప్రతి సమయంలో నువ్వు నా వెంట ఉండి నడిపించిన దేవా మీకు వందనాలు యేసయ్య. నానుకున్న వారు ఎన్నెన్నో ఇబ్బందులు కలుగు చేస్తారు తండ్రి. నానుకున్న వారే మోసము చేసి తిరిగి వెళ్ళిపోతారు ప్రభువా. కానీ తండ్రి నువ్వు చెంతకు చేర్చుకున్న వాడువు తండ్రి, చెంతకు చేర్చి నడిపించిన వాడువు దేవా. అయినా నీకు వందనాలు యేసయ్య. ఏ పాటిది తండ్రి నా జీవితం, ఏ పాటిది నా ప్రభువా నా బ్రతుకు తండ్రి. బ్రతుకు మార్చిన దేవా నీకు వందనాలు. స్థితిగతులు మార్చగల దేవుడువు నీవే, సర్వశక్తి మంతుడు నీవే నా ప్రభువా. నాయన ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగా చేయగల దేవుడువు తండ్రి. నువ్వు సర్వశక్తి గల దేవుడు నా ప్రభువా, మహిమోన్నతుడువు తండ్రి నా ప్రభువా. నువ్వెంత మంచి దేవుడు యేసయ్య. దేవా నాయనా నేను ప్రభువా నేను స్తుతించకుండా ఉండలేము యేసయ్య. ఓ నిన్ను స్తుతించకుండా నా ప్రభువా నాయన నిన్ను ఘనపరచకుండా ఉండలేము యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నాతో ఉండు యేసయ్య, నువ్వు నన్ను నడిపించుము తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. పడదమా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకంలో నుండి పరలోకం చేరిదనేసయ్యా. నీతో కూడా ఈ లోకంలో నుండి పరలోకం చేరిదనేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చీరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చీరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అవును యేసయ్య, నా ప్రతి చిత్త యావత్తు తీసివేసే దేవుడు. నీవు లేకుండా, నీ తోడు లేకుండా, నీ ప్రేమ లేకుండా, నీ కృప లేకుండా ఈ లోకంలో నేను జీవించలేను యేసయ్య. నాయన జీవించలేను తండ్రి. నిత్యము నీతోనే నా ప్రభు. నా జీవిత కాలం అంతా నా తండ్రి నీ కొరకు బ్రతుకుటకు, నీ కొరకు పాడుటకు, నీ కొరకు నడువుటకు, నీ కొరకు జీవించుటకు నీకు సహాయము దయచే. నీవు లేనిది మేము బ్రతకలేము యేసయ్య. నీ కొరకు నా ప్రభువా నాయన ఎదురు చూచేవారుగా, ఓ నా తండ్రి నా ప్రభువా నీ ముఖముపై మా యొక్క దృష్టి ఉంచు రీతిగా నా తండ్రి మమ్మల్ని మలుచుము యేసయ్య. మమ్మల్ని మలుచుము తండ్రి, మమ్మల్ని మలుచుము యేసయ్య. మా జీవితాలు మలుచుము తండ్రి, మా జీవితాలు మార్చుము యేసయ్య. ఓ యేసులోడు యేసులోడు. ప్రతి ఒక్కరు ఆరాధిస్తాం దేవా. నీకు వందనాలు యేసయ్య. ఓ నీకు వందనాలు, నీకు వందనాలు నా తండ్రి. నీ కరముపై, ఓ నీ కరముపై మేము నా ప్రభు చేయి చేస్తున్నాము తండ్రి. నా తండ్రి నా చేతులు ఇచ్చి అడుగుతున్నాను దేవా, నా జీవితంలో ఒక అద్భుతం చేయు యేసయ్య. నా జీవితంలో ఒక అద్భుతం చేయ. హల్లెలూయా హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి
యేసయ్యా, నిన్ను మాత్రమే నమ్ముతున్నాను తండ్రి. నీ కొరకే నా ప్రభు ఎదురు చూస్తున్నా ప్రభా. నా కరము నా ప్రభా, నా తండ్రి నీ కరముపై దృష్టి ఉంచున్నాను యేసయ్యా. నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను తండ్రి. నీ కరముపై దృష్టి ఉంచున్నాను యేసయ్యా. నా తండ్రి నీకు వందనాలు వందనాలు. నీ ముఖముపై దృష్టి ఉంచున్నాను యేసయ్యా. నా తండ్రి అలనాడు నా ప్రభా, నా తండ్రి నీ వైపు దృష్టి ఉంచిన ప్రతి ఒక్కరిని విడవలేదు తండ్రి, ఎడబాయలేదు నా ప్రభా. గోతులో పడిపోయిన యేసేపు నీ ముఖముపై దృష్టి ఉంచినప్పుడు తండ్రి తను పడిపోయిన స్థితిలో నుంచి లేపావు దేవా. నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నా తండ్రి మమ్మల్ని లేపమని ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి మా ప్రియ కుమార్తెలు కుమారు నా ప్రభా, ఏ ఇబ్బందులు చెత్త నా ప్రభా, ఏ చిక్కులు చెత్త చిక్కబడి ఉన్నారో తండ్రి ఈ విప్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామములో విప్పబడును గాక. విప్పబడిన గాడిద వలె నా ప్రభా గొంతులు వేచి ఆరాధించును గాక. నీ సంతోషములో నా ప్రభా, నీ సన్నిధానములో నా ప్రభా పాలు పంచుకును గాక నా ప్రభా. నీకు వందనాలు. ప్రతి విధమైన దుష్ట కార్యములు యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీ నామములు తొలగిపోవును గాక. ప్రతి ఆటంకము తొలగిపోవును గాక. ప్రతి చీకటి శక్తులు తొలగిపోవును గాక. ప్రతి అంధకారము తొలగిపోవును గాక. నాయనా నీకు వందనాలు. ఏ ఒక్కరు కూడా నా తండ్రి నా ప్రభా తప్పిపోయిన కుమారుల వలె కాకుండా, తప్పిపోయిన గొర్రెల వలె కాకుండా నీ సన్నిధానములో ఎప్పుడు ఎల్లప్పుడు తండ్రి కృతజ్ఞతా భావముతో కూడి నిన్ను ఆరాధించును గాక, నిన్ను ప్రార్థించును గాక, నిన్ను మహిమపరచును గాక నా ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు మా స్థితులపై ఆశలు ఉన్నా తండ్రి, మా ఆర్తలను ఉన్నావు దేవా. నీ దాసులు నిలబెట్టి ఏడాత్మతో నింపి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము యేసయ్యా. నీ జీవాహారం మాకు దయచే నా ప్రభువా. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము తండ్రి. నీ వాక్యము చేత బ్రతుకులు మార్చుము తండ్రి. నీ వాక్యము చేత నడవడికను నాడు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. మాకు కావాల్సిన జీవాహారము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రానున్న వారిని త్వరపెట్టి నడిపించము తండ్రి. ఏ ఒక్కరు నిర్లక్ష్యము చేయకుండా నీ సన్నిధానమును ప్రభువా దొంగిలించే వారుగా ఉండకుండా నాయన నీ సన్నిధానంలో మెలకువ కలిగి ప్రార్థించును గాక, మెలకువ కలిగి జీవించును గాక, వేగరపడి త్వరితముగా వచ్చును గాక నా ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా. అటువంటి ఆశను తృష్ణను వాళ్ళు కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువా ఈ ప్రార్థన కూడిక నా ప్రభువా ముగింపు వరకు నా ప్రభువా నీవు మాత్రం అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసుకుంటున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా? సంతోషంగా ఉన్న వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. మరొకసారి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క సన్నిధికి ఆయన యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క మరి పోయిన గత వారం మరి మొత్తం కూడా పోయిన నెలలంతా కూడా మనము చాలా అద్భుతమైన రీతిగా మరి సిలువ యొక్క మరి క్రీస్తు యొక్క శక్తిని మరి ఆ సిలువలో తన మరణము విజయాన్ని గురించి మనం ధ్యానించడం జరిగింది. దానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారా? అందరు కూడా ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సో మరి ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడినట్టుగా మన హృదయాలు దేవుని వైపు మనము మలుపుదాం. ఆయన మనతో మాట్లాడినట్టుగా మనం సిద్ధంగా ఉందాం. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జాన్న సెల్ఫోని ఈరోజు పోయిన వారం మనము ప్రత్యేకమైనటువంటి యొక్క ధ్యానాంశాన్ని మనం ధ్యానించాం. అది దేవుడు మనలను ప్రత్యేక పరిస్థితులలో జ్ఞాపకము చేసుకుంటాడు అనే విషయాన్ని మనము ధ్యానించాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు మరి పోయిన వారమే నేను ధ్యానించాలనుకున్నప్పటికీ మరి దేవుని యొక్క ప్రేరేపణ వల్ల మనం ఆ విషయాన్ని క్లుప్తంగా మనం చూసాం. ఈ దినాన్ని మరి పునరుత్థానము తర్వాత ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ రిజరక్షన్ అనే విషయాన్ని మనము ఈరోజు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పునరుత్థాన శక్తిని,
పొందుకున్న తర్వాత మరి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని అనుసరించిన వారుగా ఎలాంటి మార్పు చెందారు అనే విషయాలను మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనకు తెలుసు, ఆయన సిలువలో ఆయనను సిలువకేశారు. ఆ తర్వాత సిలువలో ఆయన మరణించాడు. ఆ తర్వాత ఆయన 3వ దినాన లేస్తానని చెప్పడం జరిగింది. అదే రీతిగా లేఖనానుసారముగా ఆయన 3వ దినాన పునరుత్థానం చెందడం జరిగింది. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ సమాధిని రకరకాలుగా భద్రపరచడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. వారు మరి కావలి వారిని ఉంచారు, సైన్యాన్ని ఉంచారు. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేసినారు భద్రపరచడానికి. ఆ భద్రపరిచినప్పటికీ కూడా దేవుడు పునరుత్థానుడు అయ్యాడనే సంగతి మనము చూసాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కావలి వారందరూ చచ్చిన వారుగా ఉన్నారు. ఆయన పునరుత్థాన శక్తి ముందర వారు ఏ కాపుదలను వాళ్ళు ఏమి చేసినా కూడా దాన్ని ఆపలేకపోయారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనము ఈ దినాన్ని పునరుత్థాన శక్తిని మనము చూద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉన్నాం. చూడండి, చాలాసార్లు ఆరాధనకు రావడం లేదు, మిస్ అవుతున్నారు. చూడండి, ఆ ఆరాధనలో దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఈ దినాన్ని వాక్యం యొక్క ఆ శక్తిని మనం చూద్దాం. వాక్యం పునరుత్థానం తర్వాత ఆయన శక్తిని మనం పొందుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి పునరుత్థానం అంటే మనం ఆల్రెడీ చూసాము. తిరిగి ఆయన శక్తి ద్వారా, జీవం ద్వారా లేవడం అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఆ యొక్క విషయాన్ని మనం గమనిస్తే పునరుత్థాన శక్తి ఎలా పొందుకుంటాం, తర్వాత పొందుకున్న తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం గమనిస్తాం. అయితే చూడండి, మామూలుగా అయితే మనుషులు మామూలుగా అయితే చనిపోయిన తర్వాత, ఆ చనిపోయిన దినం తర్వాత ఏం చేస్తారంటే, చనిపోయినాక పాతి పెట్టబడ్డ తర్వాత కూడా వ్యక్తులంతా కూడా ఎలా ఉంటారంటే బాధలో, వేదనతో, దుఃఖంతో. అవునా, చాలా కావాల్సిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, మనకు మన ప్రాణ స్నేహితులు లేకపోతే మన కుటుంబంలో మెయిన్ వ్యక్తులు చనిపోయినప్పుడు మనం ఎలా ఉంటామంటే దుఃఖముఖులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి సందర్భం ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు, ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఆయనను వెంబడించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుఃఖాముఖులుగా ఉన్నారు, వాళ్ళు వేదనలో ఉన్నారు, వాళ్ళు భయంతో ఉన్నారు, వాళ్ళు దిగులుతో ఉన్నారు. వాళ్ళకు ఏమి తోచని రీతిలో వాళ్ళ జీవితాన్ని ఆ దినాన్ని కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాళ్ళు మర్చిపోయినారు, దేవుడు నేను లేస్తాను 3వ దినాన అనే సంగతిని వాళ్ళు ఏమైనారమ్మా మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు జ్ఞాపకము లేదు. కానీ అక్కడ కావలి ఉన్నవారు, దాన్ని చూసిన వారికి తెలుసు ఆయన లేచాడు అనే సంగతి. అందుకే ఆ కావలి వాళ్ళు, అక్కడున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయా అధిపతులకు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు చెప్తున్నారు ఆయన లేచాడు అనే సంగతిని వాళ్ళు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కానీ ఉదయకాల సందర్భంలో ఆయన లేచిన తర్వాత మొదటిగా ఎవరు ఆయనను గమనించారు, ఆయన ఎవరికి ఆయన కనపరుచుకున్నాడు, మరి ఎవరిని ఆయన ఎదుర్కొన్నాడు అనే సంగతిని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే మొట్టమొదటిసారిగా ఆయన ఎవరికి కనబడిండు అనే విషయాన్ని మనం గమనిస్తే మగ్దలేని మరియకు కనబడ్డట్టు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము యేసు లేచి తాను 7 దయ్యమును వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదటగా కనబడ్డాడు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే మనం గమనిస్తే చూడండి, ఆయన మరియమ్మ కనబడ్డాడు మనం చూస్తున్నాం. మగ్దలేని మరియకు ఆయన కనబడ్డాడు. సో అంత క్రితం ఆ మరియమ్మ ఏం చేసింది, మరి ఏం జరిగింది అనే విషయాన్ని మనం గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము మనం గమనిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాన్ని మనం చూస్తాం.
దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే ఈమె ఉదయకాలంలోనే ఆమె వెళ్ళి ఆయనను చూడాలి, ఆ సుగంధ ద్రవ్యాలను అవి అంతా కూడా వాళ్ళు తెచ్చుకున్న వాటిని ఆయనకు పూయాలి, లేకపోతే ఆయన గమనించాలి అని వాళ్ళు అంతకుముందే ప్లాన్ చేసుకున్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు మార్నింగ్ పూట పెందల గడను లేచి వాళ్ళు వెళ్తుండడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆయనను కలవాలి, ఆ సమాధిని చూడాలి అనే విషయాన్ని వాళ్ళు గమనిస్తూ వారు వెళ్ళడం జరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో అందుకే మనం గమనిస్తే ఉదయకాలంనే వాళ్ళు పెందల గడ లేచి వాళ్ళు వెళ్తున్నట్టు మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి అయితే వాళ్ళు వెళ్తున్న సందర్భం, వాళ్ళు వెళ్ళిన సందర్భం, వాళ్ళు ఏం చేశారు అని మనం గమనిస్తే ఆయన అక్కడ లేడు అని దేవదూతలు వాళ్ళతో మాట్లాడినట్టు మనము చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పదకొండవ వచనాన్ని మనం చూద్దాం. 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. హల్లెలూయా. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వారు అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచునుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన ఎవరో అని చూసింది, యేసు అని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత మనం గమనిస్తే 15వ వచనాన్ని మనం చూస్తే యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పమనెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, గమనిస్తే అక్కడ యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, మనం చూస్తున్న ఈ అంశాన్ని మనం చూస్తే ఆయన మొదటిసారిగా మగ్దలేని మరియను ఎదుర్కొన్నాడు. ఆమెను ఆయన కనపరుచుకుంటున్నాడు. చూడండి, ఆమె గమనించలేకపోయింది. ఆయన యేసు అని ఆమె గమనించలేకపోయింది, ఎరగలేకపోయింది. కానీ ఈయన వెనుకతడు చూస్తే ఆమె అనుకుంటుందంటే తోటమాలి అనుకుంటుంది. హల్లెలూయా. ఏమనుకుంటుంది? తోటమాలి అనుకొని ఆయనను ఎత్తుకపోతే నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ దాచిపెట్టినావు నాకు చెప్తే నేను తీసుకెళ్తానని చెప్పి ఆయనతో మాట్లాడితే అప్పుడు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. హల్లెలూయా. పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. మరియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరియా అని పేరు పెట్టి పిలువంగానే, దేనికి స్తోత్రం, హల్లెలూయా, ఆమె మనోనేత్రాలు తెరవబడ్డట్లుగా, లేకపోతే ఆమె గమనాన్ని ఇతని యేసు అని ఎరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అని ఎరిగి రబ్బూని అని పిలిచెను. హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. అంటే ఆమె గమనించేసింది ఈయన యేసు అని గమనించింది అనమాట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంతకుముందు ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఆయన చనిపోయాడు, ఆయన లేడు అనే సంగతితో ఆమె ఏడుస్తూ ఉన్నది. ఏం చేస్తుందమ్మా? ఏడుస్తూ
ఉన్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె తోటమాలి అనుకొని ఏం చేసింది, యేసయ్యను గమనించలేకపోయింది. కానీ ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. హల్లెలూయా. తిరిగి లేచిన దేవుడు తనను తాను కనపరుచుకుంటున్నాడు, మరియమ్మని ఎదుర్కొంటున్నాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. మరియా అని పిలిచిన వెంబడే ఆమె కూడా హెబ్రీ భాషలో ఆయనను రబ్బూని అని పిలుస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప సంభాషణ ఇక్కడ జరుగుతుంది. చూడండి, లేచిన దేవుడు ఆమెతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పునరుత్థానుడైన దేవుడు ఆమెతో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనిషి చనిపోయిన తర్వాత లేచి మాట్లాడేవాడు లేడు, కానీ ఈయన పేరు పెట్టి పిలిచి ఆమెతో మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తే అక్కడ అంతకుముందు ఆమెలో భయం ఉంది, అంతకుముందు ఆమెలో దిగులుతో ఉన్నది, అంతకుముందు ఆమె ఏడ్చుచున్నది. చనిపోయిండని ఎవరు ఎత్తుకుపోయినరో అయోమయమైన పరిస్థితిలో ఉన్నది. అయ్యో ఆయన లేడు కదా, ఆమె ఎవరు ఎత్తుకుపోయినారు అనే ఆలోచనతో ఆమె గమనిస్తూ ఉన్నది. కానీ ఆమెకు యేసు లేచాడు అనే సంగతి ఆమె జ్ఞాపకము లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేస్తాడనే సంగతిని కూడా ఆమె మర్చిపోయి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగే శిష్యులందరూ కూడా మర్చిపోయి ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు చూడండి, ఆయన మరియా అని పిలువగానే, హల్లెలూయా, దేనికి స్తోత్రం, పేరు పెట్టి పిలువగానే ఆయన యేసు అని ఆమె గమనిస్తున్నది. వెంటనే ఆమెలోకి ఏమొచ్చిందమ్మా, నెమ్మది వచ్చింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. నేను యేసును చూస్తున్నాను, ఆయన బోధకుడు అని గమనించి ఆమెలోకి నెమ్మది వచ్చింది. ఆమెలో ఉన్న భయం పోయింది, ఆమెలో ఉన్న దిగులు పోయింది, ఆమెలో ఉన్న ఏడ్పు, ఆ యొక్క రోదన పోయింది. ఇప్పుడు ఆయనను పేరు పెట్టి ఆమె కూడా పిలుస్తున్నారు, రబ్బూని, బోధకుడా అని మాట్లాడుతున్నది. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అంతకుముందు ఎంతో దిగులుతో, ఎంతో అయామయమైన పరిస్థితిలో ఏడుస్తున్నది. ఎవరు ఎత్తుకుపోయారు అని ఆమె ఏడుస్తూ ఉన్నది, భయంతో వణుకుతూ ఉన్నది. కానీ వెంటనే మరియా అని పిలవగానే, దేనికి స్తోత్రం, హల్లెలూయా, నీ పేరు పెట్టి పిలిచే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నా పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మరియమ్మ పేరు పెట్టి పిలిచిన దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన జీవం గల దేవుడు అని తెలిసి మనం గమనిస్తే ఆయన సజీవుడైన దేవుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత కూడా మరియా పేరు పెట్టి పిలిచిన దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు పేరు పెట్టి పిలిచిన దేవుడు, ఆ తరువాత తిరిగి లేచిన తర్వాత కూడా పేరు పెట్టి పిలిచిన దేవుడు. హల్లెలూయా. వెంటనే ఆమెలో ఒకలాంటి సమాధానము, ఆమెలో ఒకలాంటి నెమ్మది ఆమెలో కనబడుతున్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆమె రబ్బూని అని ఎదురు సమాధానంతో ఆయనను పిలవడం జరిగింది. బోధకుడా అని పిలుస్తున్నది. చూడండి, ఇక్కడ మరియమ్మను ఎదుర్కొంటున్న దేవుడు పునరుత్థానుడిగా లేచాడు. ఆయన లేచిన తర్వాత ఆమెను ఎదుర్కొంటున్న సందర్భం మనం చూస్తుంటే ఆమెలో పునరుత్థాన శక్తిని దేవుడు ఆమెకి ఇచ్చినట్టుగా మరియా అని పేరు పెట్టి పిలవగానే ఆమెలో వచ్చిందంటే ధైర్యం వచ్చింది. హల్లెలూయా. శక్తి పొందుకున్నది, భయం పోయింది, ఆమెలో సంతోషం వచ్చింది, సమాధానంతో నిండబడింది. ఆమె ఇప్పుడు రబ్బూని అని మాట్లాడుతుంది. ఇదే పునరుత్థాన శక్తితో ఆమె మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు దిగులుతో ఉన్న ఆమె ఇప్పుడు శక్తి పొందుకున్నది. మాటల స్వరము వినగానే, దేవుని స్వరము వినగానే, ఆ స్వరములో, ఆ మాటల్లో, ఆ పేరు పెట్టి పిలిచే ధనంలో ఆయన శక్తి విడుదల అవుతున్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె శక్తిని పొందుకొని వెంటనే ఆమె గమనించి రబ్బూని అని ఆయనతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆ యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి ఎదురుకి ఎక్కిపోలేదు కనుక
నన్ను ముట్టుకునవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కపోవచ్చున్నానని వారితో చెప్పమని చెప్పి హల్లెలూయా ఆయన ఆమెకు చెప్పండి, నువ్వు నా తండ్రి నీ తండ్రి దగ్గర నేను వెళ్తున్నానని చెప్పి ఆ శిష్యులకు చెప్పమని చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూసితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పుమని శిష్యులకు తెలియజేసి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నాకు ఆయన నేను చూశాను అని చెప్పి ఆమె మాట్లాడుతున్నది. చూడండి, గమనిస్తే ఇక్కడ మనం ఏం గమనించాలంటే, మామూలుగా మొట్టమొదటి ఎవరికి కనబడంటే స్త్రీలకు, మొదటి స్త్రీకి మొదటిగా ఆయన వారికి కనబడ్డాడు. మగ్దలేని మరియకు కనబడ్డట్టు మనము చూస్తున్నాం. ఈమె సువార్తను పంచుతున్నది, లేచాడనే వార్తను చెబుతున్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. లేచాడు, ఆయన సజీవుడు, నేను ఆయనను చూశాను అనే ఒక వార్తను చెప్పడానికి ఆమె ఎక్కడ వెళ్ళింది? శిష్యుల దగ్గరికి వెళ్ళింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొదటగా ఆమెకు సువార్త చెప్పే భాగ్యము దొరికింది. యేసు లేచాడు అనే పునరుత్థాన శక్తిని పొందుకొని ఆమె ఒక వార్తను చెప్పడానికి ఆమెకు ఒక అవకాశం దొరికినట్టు మనము చూస్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అంటుంది, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని. ఎవరు చూసారంట? ప్రభువును చూచితిని. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అధికారం గలవాడు, అన్నిటి మీద అధికారం గల దేవుని నేను చూశాను, సర్వశక్తిమంతుడు నేను చూశాను అని ఆమె మాట్లాడుతూ వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో అలాగే శిష్యులు కూడా కృంగి ఉన్నారు, భయముతో ఉన్నారు, వణుకుతో ఉన్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. చూడండి, అలాగే మనం గమనిస్తే మరియమ్మలో ఒక మార్పు వచ్చింది. మగ్దలేని మరియమ్మలో ఏమొచ్చిందమ్మా? మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చిందంటే ఆమెలో ధైర్యం వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెలో శక్తి పొందుకున్న ధైర్యం వచ్చి ఆమె ప్రకటించడానికి వెళ్ళిపోయింది. ఇగో నేను చూశాను, ఆయన నేను మాట్లాడాను అని ఆమె చెప్పడం జరిగింది. దానికి స్తోత్రం. చూడండి, ఆ శిష్యుల యొక్క పరిస్థితి మనం గమనిస్తే ఆదివారం 19వ అధ్యాయం ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఎవరికి భయపడరు? యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితిని మనం గమనిస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? అమ్మ ఇక్కడ చూడాలి, గమనించండి. శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? వాళ్ళు భయముతో ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారు? భయముతో ఉన్నారు. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అని అంటే, యేసయ్యను వాళ్ళు సిలువకేసి చంపారు అనే భయంతో ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత మనల్ని కూడా ఏం చేస్తారో, మనల్ని ఎక్కడ లాక్కెళ్తారో, ఎక్కడ మనల్ని ఈడ్చుకెళ్తారో, ఎక్కడ మనలను అపవాలు నింద చేస్తారో, మనల్ని కొడతారేమో అనే భయంతో వాళ్ళు వణుకుతూ ఉన్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. భయంతో వణికిపోతున్నారు. సో శిష్యులు సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. చూడండి, యేసు వచ్చి హల్లెలూయా, హల్లెలూయా, వాళ్ళు తలుపులు మూసేసుకున్నారు. ఇంకా బయటికి వెళ్ళడానికి వాళ్ళకు ఏమైంది? భయం వచ్చింది. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో, మమ్మల్ని ఎవరు చూస్తారో, మమ్మల్ని ఎవరు లాక్కొని వెళ్తారేమో, ఎవరు కొడతారేమో అనే ఒక భయము, మా మీద నింద మోపుతారేమో అనే ఒక భయము. అందుకే గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోయినట్టుగా వాళ్ళందరూ భయముతో చెదిరిపోయి ఉన్నారు, వణుకుతూ ఉన్నారు. వాళ్ళు బయటికి రావడానికి ధైర్యం చేస్తలే, వాళ్ళకు ధైర్యం సరిపోతలే. వాళ్ళు తలుపులు వేసుకొని ఒక గదిలో వాళ్ళు ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిస్థితి దేని గుర్తిస్తుంది, దేని సూచిస్తుంది అంటే వాళ్ళు భయముతో వణుకుతో వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఆ యొక్క రోదనతో ఉన్నట్టు మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం ఏం చేస్తాం? మన నాయకుడు లేడు, మన యొక్క నాయకుడు లేడు, ఆయన చనిపోయి ఉన్నాడు. ఇంకా మనకు ఆధారం లేదు. మనం ఎవరిని పట్టుకొని ముందుకెళ్ళాలి? మనకు ఎవరు సాయం చేస్తారు?
అనే ఈ ఆలోచనతో వాళ్ళు భయపడిపోయి ఉన్నారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన చెప్పినట్టుగా నేను 3వ దినాన లేస్తాను అనే మాటలు వాళ్ళు మరిచిపోయి ఉన్నారు. ఏ మాత్రం వాళ్ళకు గుర్తు లేదు, ఏ మాత్రం వాళ్ళ ఆలోచన లేదు, వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోలేరు. అరే లేస్తాడు కదా, లేస్తానని చెప్పాడు కదా, మనం వెళ్ళి చూద్దాం అనే ఒక్కరు కూడా ఆలోచన రాకుండా పోయింది. మరియం వచ్చి, ఆ మగ్దలేని మరియం వచ్చి నేను చూశాను అని అంటే కూడా వాళ్ళు నమ్మలేక పోతున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగా వాళ్ళు దిగులుతో, భయముతో, వణుకుతో ఇల్లు తలుపులేసి ఈ ఒక గదిలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం లేదు, భయముతో వణుకుతున్నారు. ఆ సందర్భంలో యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను. ఏం కలగాలంట? సమాధానం మీకు కలుగునుగాక. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు అంతకుముందు ఎంతో వేదనతో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఎలాగున్నారు చూడండి, కింది వచ్చినా మనం గమనిస్తే ఆయన అలాగూ చెప్పి, దేనికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన అలాగూ చెప్పి వారికి చదువు 20 వచ్చిన ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన తనను తను కనపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. శిష్యులు భయముతో ఉన్నారు, వణుకుతో ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన వెళ్ళి మీకు సమాధానము వచ్చునుగా అని మాట్లాడుతున్నాడు. సమాధాన పడండి, మీకు భయం లేకుండా ఉండండి, మీరు దిగులు లేకుండా ఉండండి. నేను లేచాను, హల్లెలూయా, పునరుత్థానంతో నేను ఉన్నాను, జీవంతో నేను ఉన్నాను అని వారికి ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన చేతులను ఇగో ప్రక్కను చూడండి అని చెప్పి వాళ్ళు నమ్మలేరేమో అని చెప్పి చేతులు చూపెడుతున్నాడు, ప్రక్కను కూడా చూపెడుతున్నాడు. నేనే అని వారికి కనపరుచుకోవడానికి ఆయన ఆ రీతిగా తన చేతులను తన ప్రక్కను చూపిస్తున్నాడు, చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. హల్లెలూయా. అంతకు ముందు వరకు ఆయన తనను తాను కనపరుచుకునేంత వరకు, ప్రత్యక్షం పొందినంత వరకు వాళ్ళు దిగాలుతో, భయముతో, వణుకుతో ఉన్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పునరుత్థానాన్ని చూసినప్పుడు నేనున్నాను అని వాళ్ళకి ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళలో ఏమొచ్చిందంట? సంతోషం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చిందమ్మా? సంతోషం వచ్చింది. వాళ్ళు సమాధానంతో నిండిపోయి ఉన్నారు. ఆయనను వాళ్ళు ఏదో ఒక రకంగా ఒకలాంటి భయం ఉంది, ఇది నిజమా అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ సంతోషంతో వాళ్ళు నిండినట్టు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకోసారి వచ్చి వాళ్ళకి కనపరుచుకున్నప్పుడు అక్కడ ఎవరు లేరు? తోమా లేడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 8 మంది 26 వచనంలో మనం గమనిస్తే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. ఆమేన్, హల్లెలూయా. సో అంతకుముందు వాళ్ళు శిష్యులు అందరూ కూడా ఉన్నప్పుడు తోమా ఉండడు అనమాట. ఆ తోమా అంటాడు, మేము ప్రభువును చూచితిమి అని వాళ్ళు అంటే వాళ్ళు అంటారు. తర్వాత తోమను చూచి నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంతకుముందు వాళ్ళు ఏం చేసినారంటే శిష్యులు మేము ప్రభువును చూచితిమి 25వ వచనంలో అని అంటే నేను చూడనే, నేను నమ్మను అని అంటాడు ఆయన. మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నీ నాయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నేను చూస్తే గాని నమ్మను, నా చేతులు, నా ఏళ్ళు
ఆయన ఎక్కడైతే గాయపరచబడ్డాడో అక్కడ నేను ఉంచితే కానీ నేను నమ్మను అని చెప్పి అంటే, మళ్ళీ తోమ అందరూ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన 8 మంది శిష్యులతో ఉన్నప్పుడు వాళ్ళందరూ 8వ దినాన మళ్ళీ వాళ్ళ అందరినీ కనపరిచినప్పుడు తోమను అంటాడు, తోమతో మాట్లాడతాడు, ఇదిగో తోమను చూచి నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సో అంటే ఆయన నమ్మలేకపోతున్నాడు. అంతకుముందు కూడా శిష్యులు నమ్మలేరు. మగ్దలేని మరియ వచ్చి చెప్తే ఆయన నమ్మలేరు. తర్వాత అలా కనపరుచుకొని ఇగో తోమ లేని సందర్భంలో వచ్చినప్పుడు తోమ కూడా అంటాడు నేను నమ్మను అంటే, ఆయన ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ కనపరుచుకొని ఇదిగో నీవు నమ్మి, హల్లెలూయా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే మనం నమ్ముతున్నామో మనం అందరం కూడా విశ్వాసులుగా ఆయన పునరుత్థాన శక్తిని పొందుకోవాలి. ఎందుకంటే అక్కడ రాయబడినదంటే ఇదిగో యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, 29వ వచనంలో చూడక నన్ను చూచి నమ్మితివి, హల్లెలూయా, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా. నేను ధన్యులం. ఎందుకంటే ఆయన చూస్తే కానీ నమ్మలేడు, కానీ మనం చూడక విశ్వసించి ఇది జరిగినది, ఆయన లేచాడు, ఆయన పునరుత్థాన శక్తిని పొందుకొని లేచాడు, ఆ శక్తిని శిష్యులు పొందుకున్నారు, మనం పొందుకుంటామనే ఒక నమ్మకం మనకు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తోమ చూసి నమ్మిండు, మనం చూడక నమ్మి మనం ధన్యులం అయిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేచాడు అనే వాస్తవం, ఆయన నిజంగా ఉన్నాడనే వాస్తవం మనం అందరం కూడా నమ్మాలి. చాలామంది అవిశ్వాసంతో అపనమ్మకం ఏం చేస్తా అంటే మనలను బలహీనపరుస్తుంది. మనం చేసే పనులలో మనం చేసే శక్తి ఉండి కూడా మనం చేయలేని వారిగా మారిపోతాం. హల్లెలూయా. నమ్మకం, నీలో విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. నీవు చేయకూడని పనులను కూడా నీ ద్వారా దేవుడు జరిగించడానికి ఆయన శక్తి మనకు వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మి విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగాలి. చూడండి, పునరుత్థానం తర్వాత నమ్మకం అపనమ్మకం తొలగిపోయింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు వాళ్ళు అపనమ్మకంతో ఉన్నారు, నమ్మకం లేకుండా ఉన్నారు, దిగులుతో ఉన్నారు, భయంతో ఉన్నారు. యేసయ్య తనను కనపరుచుకున్న తర్వాత వాళ్ళలో ఏమొచ్చింది? విశ్వాసము వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం వచ్చింది, బలం పొందుకున్నారు. వాళ్ళు దేవుడు లేచాడు, మేము చూసాము అనే ఒక నిశ్చయత వాళ్ళకు వచ్చేది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుత్థానుడుగా లేచాడు, బలం పొందుకొని లేచాడు. ఇదే ఆ పునరుత్థాన శక్తిని మేము పొందుకున్నాం. ఇదిగో మేము విశ్వసిస్తున్నాం, ఆయన లేచాడు అనే నిరీక్షణ మాకున్నది అని చెప్పి వాళ్ళు కూడా నమ్మకంతో ముందుకు సాగే ఒక అవకాశం వారికి దొరికింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు లేడు అనుకున్న వాళ్ళు, అంతకుముందు లేడు యేసయ్య అనుకున్నారు, అంతకుముందు క్రీస్తు లేడు అనుకున్నారు, ఇంకా ఆయన చనిపోయాడు ఇంకా లేడు అనుకున్నారు. కానీ ఆయన లేచి అందరికి కనబడుతున్నప్పుడు వాళ్ళు విశ్వాసంతో ముందుకు సాగడం జరిగింది. ఆ విశ్వాసమే వారికి నిరీక్షణ కనపరుస్తూ వచ్చింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షణతో ఇప్పుడు మనం కూడా ఆయన లేచాడు, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు, ఆయన ఎలాగైతే లేచి పరలోకానికి వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడనే ఒక నిరీక్షణ మనకు ఉన్నది. కాబట్టి మనం కూడా ఆ నిరీక్షణతో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకాన్ని మనల్ని బ్రతికిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా, విశ్వాసాలైన ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం మనలను జీవింపచేస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పునరుత్థానంలో అపనమ్మకం పోయింది, ఏమొచ్చింది? నమ్మకము వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ వచ్చింది. ఆ నిరీక్షణ, ఈ పునరుత్థాన శక్తి ద్వారా మనం కూడా నిరీక్షణ పొంది ఆయన వస్తాడు అనే దానితో మనము జీవిస్తున్నాం. నీవు కూడా చనిపోయి తిరిగి లేస్తామనే ఒక నమ్మకం నాకు వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షణ నీకు నాకున్నది. ఎందుకంటే మరణము జయించిన దేవుడు, అలాగే నీవు ఆయన కుమారుడుగా, నేను ఆయన కుమార్తెగా నమ్మకంతో మనం కూడా రెండో మరణం ఉండక, ఆత్మ మరణం లేదు, మనము కూడా ఆయనతో పాటు లేస్తామనే ఒక నిరీక్షణ మనకున్నది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపనమ్మకము తొలగించబడింది, నమ్మకము వారిలోకి వచ్చింది, ధైర్యం వారిలోకి వచ్చింది, సమాధానం వారిలోకి వచ్చింది. అంతకుముందు భయంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమైనారు? ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు దిగులు పోయింది, భయం పోయింది, నమ్మకంతో వాళ్ళు దేవుడు లేచాడు అనే ఒక నిశ్చయతో వాళ్ళు జీవిస్తూ ఉండడానికి ఒక మంచి ప్రత్యక్షతను వారు చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా ఇమ్మాయి అనే ఒక గ్రామానికి వెళుతున్న వాళ్ళతో యేసయ్య వాళ్ళను ప్రత్యక్షం పరుచుకోవడం జరిగింది. అది కూడా మనం గమనిస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాళ్ళు వెళ్తున్నప్పుడు లూకాసు సువార్తలో మనం చూస్తాం ఆ మాట, 24వ అధ్యాయము ఆయన వెళ్తున్న సందర్భాన్ని మనం గమనిస్తే వాళ్ళతో మాట్లాడుతాడు అనమాట. కనపరుచుకొని తనను తాను కనపరుచుకొని వారిని మాట్లాడుతూ వారు వెళ్తూ ఉన్న సందర్భంలో 13వ వచనం, ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటి గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానము తర్వాత యేసయ్య ఇద్దరు వ్యక్తులతో కూడా నడుస్తూ వెళ్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వారితో కూడా నడుస్తూ వెళ్తున్నాడు. వారు వెళ్తున్నారు, ఆయన కూడా వెళ్తున్నాడు వారితో కూడా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము గమనించే విషయం ఏమిటంటే వాళ్ళు సంభాషించుకుంటున్నారు, ఈ జరిగిన సంగతులన్నింటిని గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఆయన వెళ్ళి అంటాడు, అయితే వారిని అడుగుతూ ఏం జరిగింది అని అంటే వాళ్ళు అంటారు, నీకొక్కడికే తెలియదు ఆ సంగతి అంతా, ఇక్కడ అంతా జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు క్లేపాయ అను యెరూషలేములో బస్ చేయవాడు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు ఇప్పుడు అక్కడ ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా. అంటారు, నీకు తెలియదు ఇదంతా జరిగిపోయింది, ఆయనని ఇలాగ సిలువకి వేసారు, ఆయన మరణం పొందడం జరిగింది, నీకు ఇదంతా తెలియదా? ఆయన ప్రవక్త అయినాడు, మాటల్లో శక్తిలో అన్ని విషయాల్లో ఆయన ప్రవక్తగా ఉన్నాడు, చాలా మంచిగా జీవించాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో పాటు ఆయన సంభాషిస్తూ ముందుకు సాగుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఒక మాట మనం గమనిస్తే 25వ వచనాన్ని 32వ ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మిని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమన్నిటిలో తాను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని వాళ్ళకు బోధిస్తున్నాడు. ఇదిగో ఇలా జరుగుతుందని మీకు తెలియదా? మందమతులారా, మీకు ఇది గుర్తులేదా? ఇదిగో ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో వాటన్నిటిని నెరవేరుస్తాడు అనే సంగతి మీరు మర్చిపోయినరా అని చెప్పి లేఖనాలను వాళ్ళకు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో లేఖనాలను జ్ఞాపకం చేస్తూ వారితో పాటు ఆయన నడిచి వెళ్తూ వారిలో ఒకటిగా సంభాషిస్తూ వెళ్తూ ఉన్న సందర్భంలో ఆయన వెళ్ళి ఆ ఊరు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఈ రాత్రికి మాతో పాటు ఉండనాక వాళ్ళు బలమంతా పెడితే వాళ్ళతో పాటు ఉండి ఆయన రొట్టె విరిచి వారు యేసు అని గుర్తించే లోపు ఆయన అక్కడి నుంచి ఏమైపోతాడు? ఆయన తనను తాను కనపరచుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది, అదృశ్యుడు అయిపోతాడు. ఎందుకంటే పునరుత్థానుడిగా ఉన్నాడు ఆయన ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు, ఎక్కడైనా తనను తాను కనపరుచుకునే ఒక శక్తిని ఆయన పొందుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన అదృశ్యుడు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ తర్వాత చూడండి 32వ వచనాన్ని మనం గమనిస్తే అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములలో
మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అరే మనం ఏం చేసినాం, మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మనం ఆ లేఖనాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన లేఖనాలు మనకు బోధించలేడా? ఇలా ఉంది కదా, ఇలా జరుగుతుంది కదా, ఆయన లేస్తాడనే సంగతిని మనకు గుర్తు చేసిండు కదా. అప్పుడు గుర్తు చేస్తున్నప్పుడు మనలో ఏం జరిగింది, వాళ్ళ హృదయంలో ఏం జరిగింది, వాళ్ళ హృదయాల్లో ఏం జరిగిందంటే వాళ్ళు ఏమంటున్నారంటే హృదయము మనలో మండుచుండలేదా? హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో దేవుడు నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నప్పుడు, నీవు మంచిగా ఉన్నప్పుడు, లేకపోతే నీవు చెడ్డగా ఉన్నప్పుడు, నీ చెడు ఆలోచన ఉన్నప్పుడు, నీలో మంచిది ఆయన ఇవ్వడానికి చూస్తున్నప్పుడు నీ హృదయము, నీ ఆలోచన అప్పుడు మనలో మంట పుడుతుంది. అయ్యో నిజమే కదా, ఇది వాస్తవమే కదా అనే ఆలోచన నీకు నాకు వస్తుంది అన్నమాట. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జ్ఞాపకం చేస్తుంటారు కొన్ని విషయాలను, అప్పుడు మనం వాటిని గుర్తెరిగేవారుగా ఉండాలి. అంటున్నారు వాళ్ళు, అరే ఆయన నిజంగానే యేసయ్య. ఎందుకంటే లేఖనాలను మనకు బయలుపరుస్తున్నప్పుడు మన హృదయాల్లో ఏమొచ్చింది, మంట వచ్చింది. నిజమే, మనతో ఉన్నట్టుగా ఉన్నాడు కదా, ఆయనే కదా అని వాళ్ళలో ఏమొచ్చిందంటే ఒకలాంటి మంట వచ్చినట్టు మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయాలు మండుచుండలేదా, గుర్తు మనకు రాలేదు కదా అని చెప్పి వాళ్ళు ఎంతో వేదన చెందినట్టు మనము చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో మనకు యేసయ్య కనబడ్డాడు, మనం గుర్తెరగలేమనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే అలాగే నీకు నాకు దేవుడు లేఖనాలను జ్ఞాపం చేస్తాడు. కొన్ని మనం మర్చిపోయినప్పుడు, కొన్ని విషయాలలో మనం వెనుకబడ్డప్పుడు, కొన్ని విషయాల్లో మనం సరి చేసుకునే సందర్భంలో, నీవు సరి చేయబడే సందర్భంలో నీవు పలానా విషయంలో సరి చేసుకోవాలి, పలానా విషయంలో నిన్ను జ్ఞాపం చేస్తాడు ఆయన, నీవు ఇలా ఉండాలి అన్నప్పుడు నీకు మంట వస్తుంది, నీవేమనుకో నొచ్చుకుంటావు. ఆయన నీకు జ్ఞాపం చేస్తాడు. ఎందుకు అంటే నీవు ఆ లేఖనాలను బట్టి నీవు సరి చేయబడాలి, నీ మనోనేత్రాలు తెరవబడాలి, నీవు సరైన స్థితిలో నడవాలి అని నిన్ను ఆయన జ్ఞాపకము చేసేవాడుగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వారికి కూడా జ్ఞాపకం చేసిండు, ఇదిగో ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడనే సంగతి మీకు జ్ఞాపకము లేదా, మందమందలుగా ఉన్నారా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా ఇలాగ ఉంటాం, కళ్ళ ముందు అన్నీ జరిగిపోతుంటాయి, కానీ ఏమీ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా మనము జీవిస్తుంటాం. అప్పుడు దేవుడు అంటాడు, నీ కోసమే నేను జ్ఞాపకము చేస్తున్నా, నీ కొరకు నేను మాట్లాడుతున్నా, నీతోనే నేను మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా నీవు సరి చేయబడడానికి నేను మాట్లాడుతున్నా, జ్ఞాపకం చేస్తున్నా. నీకు మంట వచ్చిందా, నీ హృదయం నొచ్చుకున్నదా, అది నిజమే, అది దేవుడు మాట్లాడిన మాటలు అని మనం గమనించి వెంటనే మనల్ని మనం సరి చేసుకునే ఒక అవకాశాన్ని మనం తీసుకోవాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు సరి చేయబడడానికి దేవుడు వాళ్ళను ఆ మాటలు వాళ్ళతో మాట్లాడినట్టు మనము చూస్తాం. వారి మనోనేత్రాలు తెరవబడడానికి దేవుడు తను కనపరుచుకోవడం జరిగింది. ఇట్లా ఆయన మగ్దలేని మరియ కనబడి ఆమెను ఎదుర్కొని ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమెను పేరు పెట్టి పిలిచినాడు. అలాగే శిష్యులను కనపరుచుకొని ఆయన ధైర్యం ఇచ్చి సమాధానం పొందుకోండి, ఇదిగో నేను లేచాను అనే ఒక వార్త వాళ్ళకు బయలుపరచినట్టుగా తాను కనపరుచుకున్నట్టు. తోమంటున్నాడు, నేను నమ్మి చూస్తే కానీ నేను నమ్మను అంటే, ఇదిగో నా చేతులు, ఇదిగో నా ప్రక్క చూసి చేతులుంచి నీవు విశ్వాసవిగా ఉండు, అపనమ్మకాన్ని తొలగించుకొని నమ్మకంతో నీవు బ్రతకని చెప్పి ఆయనతో మాట్లాడండి. చాలాసార్లు మనం కూడా అపనమ్మకంలో ఉంటాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని జరిగినా అంతకుముందు చాలా అద్భుతాలు సూచక్రియలు వారి ముందల కళ్ళకు కట్టినట్టు యేసు ప్రభువు వారు వారికి ఎన్నోసార్లు తాను అద్భుత రీతిగా కనపరుచుకున్న సంగతులు అన్నీ మర్చిపోయినారు వాళ్ళు. హల్లెలూయా. మర్చిపోయి ఇప్పుడు యేసు ప్రభువు లేడు అని వాళ్ళు ఏమైపోయారు, దిగులుతో అపనమ్మకాన్ని వాళ్ళలో నింపుకున్నారు, నమ్మకం కోల్పోయారు. హల్లెలూయా. కానీ దేవుడు వారికి కనపరుచుకొని వారి నమ్మకాన్ని పెంచినట్లు మనము చూస్తాం. పునరుత్థానంలో నమ్మకాన్ని వారికి
దేవుడు ఇచ్చినట్టు మనము చూస్తున్నాం. అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకాన్ని కలిగించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆయన పునరుత్థాన శక్తిని పొందుకొని నీ జీవితంలో, నా జీవితంలో అక్కడక్కడ నీవు అపనమ్మకంతో ఉన్న సందర్భాలు, అక్కడక్కడ నీవు ఆయా సందర్భాల్లో నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇదిగో నీ నాయకుడు లేనట్టుగా, ఇక యేసు ప్రభు అక్కడ లేనట్టుగా వాళ్ళు భయపడి అపనమ్మకంతో ఉన్నారు. ఇదిగో నీవు కూడా చాలా సందర్భాల్లో అద్భుతాల వెంబడి అద్భుతాలు, సూచక్రియలు వెంబడి సూచక్రియలు పొందుకున్న తర్వాత కూడా అపనమ్మకంతో మన జీవితంలో జీవిస్తున్నాం. అలాంటి అపనమ్మకాన్ని దేవుడు అన్నాడు, ఇదిగో పునరుత్థాన శక్తిని పొందుకొని నమ్మకంతో నీవు జీవించు. హల్లెలూయా. విశ్వాసంతో నీవు సాగిపో. ఎందుకంటే నేను లేచాను, నేను సజీవుడుగా ఉన్నాను, నేను మీకు కనపరుచుకున్నాను. ఈ నమ్మకం నీకు సరిపోదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా అలాగే శిష్యుల్లాగా అనేకమైన అద్భుతాలు పొందుకున్నాం, అనేకమైన సూచక్రియలు మనం చూసాం. కానీ అపనమ్మకం. అందుకే ఒక దగ్గర అంటాడు, అయ్యా నీ కుమార్తె బాగుపడాలంటే బాగుపడాలి ప్రభువా, నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను ప్రభువా, కానీ అపనమ్మకం లేకుండా నాకు సహాయం దయచేయి ప్రభువా అని చెప్పి ఒక వ్యక్తి ఆయనను వేడుకున్నప్పుడు ఆయన అంటాడు, అపనమ్మకం లేకుండా ఆయన గురించి ప్రార్థన, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఆయన చేస్తాడు, మాట్లాడతాడు. ఈ వ్యక్తిలో నుంచి అపనమ్మకం తీసివేయమని ఆయన అంటాడు, నాలో అపనమ్మకం లేకుండా నాకు సహాయం దయచి. ఇదిగో ఈరోజు నాకు, నీకు, ఎవరికైనా తోమ లాంటి అపనమ్మకములలో ఉంటే, శిష్యులు నమ్మలేని స్థితిలో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఈరోజు పునరుత్థానమైన యేసయ్య శక్తిని మనం పొందుకొని నమ్మకము కలిగి, జీవము కలిగి, ఇగో ఆయన యందు విశ్వాసముతో, అవిశ్వాసం కాకుండా విశ్వాసముతో ఆయన లేచాడు అనే నిరీక్షణతోటి మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు భయపడక, దిగులు చెందక, ఏడుస్తూ ఉండక, దేవుడు ఉన్నాడు అనే ఒక నిశ్చయతో మనం ఆ నిశ్చయతో ముందుకు సాగేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాగా ఆ తర్వాత ఆయన ఈ అనేక రీతిలుగా తనను తాను కనపరుచుకున్నాడు. చెదిరిపోయే వాళ్ళు, భయపడిపోయినారు. పునరుత్థాన శక్తి నీ భయాన్ని తొలగించాలి. దానికి స్తోత్రం హల్లెలూయా. నీవు భయపడిన అవసరం లేదు, ఆయన లేచాడు. నమ్మకంతో మనం ముందుకు సాగాలి. చూడండి, పునరుత్థానంలో చూడండి, భయముకు బదులు బలం పొందుకోవాలి. హల్లెలూయా. వారు భయముకు బదులు బలం పొందుకున్నారు. దానికి స్తోత్రం హల్లెలూయా. దిగులుకు బదులు ధైర్యమును పొందుకున్నారు. ధైర్యంతో వాళ్ళు ముందుకు సాగారు. తర్వాత అవిశ్వాసానికి బదులు విశ్వాసాన్ని పొందుకున్నారు. దానికి స్తోత్రం హల్లెలూయా. అవిశ్వాసానికి బదులు పునరుత్థానంలో విశ్వాసాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆ తర్వాత ఏడుపుకు బదులు సంతోషాన్ని పొందుకున్నారు వాళ్ళు. ఇదిగో నీవు నేను ఏడుపుకు బదులుగా సంతోషం, సమాధానం మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆయన లేచాడు అనే నమ్మకం నీకు నాకు ఉన్నది కాబట్టి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ విధంగా మనం ఇవన్నిటిని పొందుకొని, శక్తిని పొందుకొని, పునరుత్థాన యొక్క శక్తిని పొందుకొని, ఆయన లేచాడు, ఆయన ఎదుర్కొన్నాడు శిష్యులను, ఆయన మాట్లాడాడు. అలాగే నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. దానికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఆయన నిరీక్షణ నీవు నేను పొందుకొని ముందుకు సాగేవారుగా, ఈ లోకంలో ధైర్యంతో, భయం లేకుండా, ఈ లోకంలో ఉన్న ప్రతి నష్టాన్ని, ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందుకు సాగేవారుగా మనం ఉండాలని, ఈ పునరుత్థాన శక్తిని మనం పొందుకొని ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుని ఒక వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. దానికి స్తోత్రం హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే దేవుడు వారిని ఎదుర్కొన్నాక వారి ఆలోచన మారిపోయింది. వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమంటే 45వ వచనంలో ఒక మాట మనం గమనిస్తే, అక్కడ అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. సమస్త జనులలో మారు మనసును పాప క్షమాపణ దొరుకున ప్రకటించబడినని రాయబడినట్టుగా వాళ్ళందరూ కూడా ఈ దాన్ని పొందుకొని అనేకుల దగ్గరికి వెళ్ళినట్టు మనము చూస్తాం. దీనికి స్తోత్రం హల్లెలూయా.
పునరుత్థాన శక్తిని పొందుకున్న తర్వాత వాళ్ళు ముందుకు సాగడం జరిగింది. వాళ్ళలో భయం లేదు, దిగులు లేదు. వాళ్ళు దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ముందుకు సాగుతున్నట్టు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేఖనాన్ని తెరిపించి వారి మనస్సు మార్చబడినట్టుగా ఏం చేయబడింది? వారి మనస్సు మార్చబడినట్టుగా ఆయన ఆ లేఖనాలు వాళ్ళకు చూపిస్తూ వచ్చాడు. వాళ్ళ ఆలోచన విధానం మార్చడానికి, వాళ్ళ మనసులో ఉన్నదాన్ని తొలగించడానికి, ఆ అపనమ్మకాన్ని తీసివేయడానికి ఆ వాక్యాన్ని చూపిస్తూ ఆయన వారి మనసు మార్చినట్టు మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత లాస్ట్లో మనం చూస్తే ఇంకా వాళ్ళు ఏమన్నా అంటే ఇంకా కష్టమే, మనం ఏం చేయగలం, యేసయ్య లేడు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే పేతురు మిగతా వాళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎక్కడ వెళ్ళినారు? చేపలు పట్టడానికి వెళ్ళినారు. 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళి, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను నోచ్ అన్నాడు. ఎవరన్నారు? పేతురు అంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకొని అన్ని రకాలుగా ఉన్నారు. పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి వాళ్ళ అవకాశం దొరికినప్పటికీ అయినా సరే కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళలో ఇంకా మేము చేయగలము అనే ఒక నమ్మకం లేకపోయింది. అందుకే దేవుడు అన్ని సందర్భాల్లో వాళ్ళకు కనపరుచుకుంటూ మీరు చేయగలరు అని వాళ్ళలో బలాన్ని నింపుతూ, నమ్మకాన్ని నింపుతూ, శక్తిని నింపుతూ వారిని బలపరుస్తూ వచ్చాడు. అలాగే ఇక్కడ కూడా ఆ సందర్భంలో వాళ్ళని బలపరచడానికి ఆయన మళ్ళీ కనపరుచుకున్నాడు. వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు కానీ ఏ ఒక చేపను కూడా పట్టలేరు. ఆ తర్వాత వాళ్ళు ఆయన దరిన నిలిచి ఆయన అంటున్నాడు, మీరు ఇప్పుడు కుడి వైపుకు ఓలలు వేయండి, హల్లెలూయా అని చెప్పి అని అంటే వాళ్ళు రాత్రంతా కష్టపడడం కానీ మాకేం దొరకలేదని చెప్పి అయినా సరే మీరు చెప్పినట్టు వేద్దామని చెప్పి వాళ్ళు కుడి వైపున వారు ఓలలు వేశారు. వేస్తే ఏం దొరికింది? పట్టరాని విస్తారమైన చేపలు పడ్డాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఎప్పుడైతే దేవుని మాట విన్నారో వాళ్ళు ఇప్పుడు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. కానీ అయితే దీన్ని మనం ఆత్మీయంగా మనం గమనిస్తే వాళ్ళు తిరిగి పాత యొక్క జీవితంలోకి వెళ్ళిపోయినట్టు మనము చూస్తున్నాం. మునుపటి జీవితం, వాళ్ళు అంతకుముందు జాలరుగా ఉన్నారు. యేసు ప్రభు పిలిచినప్పుడు అలాగే మళ్ళీ మాకేం పని వస్తుంది, ఇంకా లాస్ట్కి వచ్చే పని ఏముంది, అదే పని మనం చేసుకొని బతుకుదాం అని చెప్పి వెళ్ళిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే ఉంటాం. ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మనకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా వచ్చిన పని చేసుకొని బతుకుదాం రా అని చెప్పి మళ్ళీ పాత పనిలోకి వెళ్ళిపోతాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో వీళ్ళు కూడా అలాగే ఇంకా మనం పని అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో వీళ్ళను గమనించిన దేవుడు వాళ్ళను కనపరుచుకొని ఇదిగో మీరు కుడివైపుకి వేయండి అని చెప్పి మాట్లాడాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. వారు కుడివైపు వలలు వేసి విస్తారమైన చేపలు పట్టి వారు దరికి వస్తున్నప్పుడు ఇంచుమించుగా వాళ్ళ దరికి వస్తున్న సందర్భంలో వారు అక్కడ చూస్తే పోయి అక్కడ కట్టెలు, మంట, తర్వాత రొట్టెలు, చేపలు ఉన్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న చేపలు కొన్ని తీసుకురాని అని చెప్పి అంటే వాళ్ళలో అందరు గమనించి ఆయన ప్రభువు అని ఎరిగి, హల్లెలూయా, ఈయన యేసు అని ఎరిగి ఎవరు కూడా ఎదురు మాట్లాడలేకపోయారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామంటే వాళ్ళు పాత యొక్క జీవితంలో జీవించడానికి, హల్లెలూయా. ఇదిగో నీవు నేను దేవుడు యొక్క పునరుత్థాన శక్తిని పొందుకున్న నీవు నేను పాత జీవితంలో జీవించకూడదు. ఆ పాత రోత జీవితంలో నీవు జీవించకూడదు. నూతనమైన శక్తిని పొందుకొని, పునరుత్థాన బలం పొందుకొని నీవు నూతనమైన ఆలోచనతోటి, నూతనమైన ఒరవడిలో నూతన పని మనం జరిగించేవారుగా, ఆయన శక్తిని పొందుకున్నవారుగా, నూతనమైన ఆ పనిలో మనం ఉండేవారుగా మనం జీవించేటందుకు పూనుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. పాత జీవితంలో నీవు జీవించకూడదు. పాత యొక్క పాప జీవితంలో నీవు జీవించకూడదు. నూతనమైన శక్తిని పొందుకొని నూతనమైన ఆలోచనతో ఇగో నీవు లేచావు, ఆయన లేచాడు కాబట్టి నేను కూడా జీవిస్తాననే ఒక నమ్మకంతో నూతనమైన రీతిగా మన జీవితము ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాత జీవితం, రోత జీవితంలో
మనం ఉండకూడదు. పునరుత్థాన శక్తిని పొందుకున్న నీవు నూతన జీవంతో లేచినట్టుగా, ఆయన లేచినట్టుగా నీవు కూడా లేచే ఆ యొక్క అవకాశం పూనుకొని, ఇదిగో నేను కొత్త జీవితంతో ఆయన నాకు కనపరుచుకున్నట్టుగా, ఇదిగో నూతన జీవితంతో సమృద్ధి అయిన జీవితాన్ని నేను జీవించినట్టుగా, ఆయన మాట ప్రకారము ఇదిగో వలలు వేసి విస్తారమైన ఆ చేపలు పట్టినట్టుగా మనము కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా సమృద్ధి అయిన జీవితాన్ని జీవించడానికి మనం పూనుకోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. పాత జీవితంలోకి చాలామంది ఏం చేస్తారంటే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సహాయం చేసే వాళ్ళు లేనప్పుడు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు నేను నూతనమైన ఆలోచనతో, నూతనమైన జీవంతో, నూతనమైన పనులను, నూతనమైన ఆ యొక్క జీవం పొందుకొని నూతనమైన పనులు మనం జరిగించేవారుగా, నూతనమైన ఆలోచనలతో, నూతనమైన చూపులతో, నూతనమైన ఆ నడకతో దేవుని యొక్క కార్యాలు జరిగించేవారుగా, దేవుని వైపు తిరిగి ఆయన మనకు చేస్తున్న సహాయాన్ని బట్టి, ఆయన మనకు చూపిస్తున్న విధానాన్ని బట్టి మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. కొత్త జీవితాన్ని మనం జీవించాలి. వాక్యానుసరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆత్మానుసరమైన జీవితాన్ని మనము జీవించేవారుగా ఉండాలి. పాత జీవితం కాదు, ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మానుసారమైన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని నూతన వరవడిలో మనం జీవిస్తూ ముందుకు సాగేవారుగా, సమృద్ధి జీవం పొందినవారుగా, హల్లెలూయా సమృద్ధి జీవం పొందినవారుగా మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. పునరుత్థాన శక్తిని పొందుకున్న నీవు నూతనమైన జీవితాన్ని మొదలుపెట్టేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం హల్లెలూయా. పాతవి గతించినవి, ఇదిగో క్రొత్త వాయును అన్నట్టుగా ఇంతకుముందు జీవించిన జీవితం కన్నా ఇప్పుడు ఇంకా నూతనమైన ఒరవడిలో ఆయన శక్తిని పొందుకున్న నేను నూతన జీవితాన్ని, నూతన ఆలోచనలు, నూతన ఆత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించేవారుగా ఈ జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం హల్లెలూయా. పునరుత్థాన శక్తిని పొందుకున్న మనమందరం కూడా నూతనమైన పనులు చేసేవారుగా, నూతనమైన ఆలోచన కలిగి జీవించేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం హల్లెలూయా. పునరుత్థాన శక్తిని పొందుకున్న శిష్యులు అద్భుతమైన రీతిగా పరిచర్య జరిగిస్తూ, అద్భుతమైన రీతిగా వారు దేవుని యొక్క సువార్తను చెబుతూ, వారు సాక్షులుగా బూది గంతముల వరకు వాళ్ళు సాక్షులుగా ఎలాగైతే ఉన్నారో అలాగే నేను బూది గంతముల వరకు మనము సాక్షులు ఉండడానికి మనము బలపరుచుకొని ముందుకు సాగేవారుగా ఉండాలి. దానికి స్తోత్రం హల్లెలూయా. నేను శక్తిని పొందుకున్నాం, పునరుత్థాన శక్తిని పొందుకున్నవారుగా ఈ లోకంలో ఆయనని నీకు మాదిరిగా ఎలాగైతే జీవించడో ఆయన వలె మనం జీవించడానికి మనం పూనుకోవాలి. దానికి స్తోత్రం హల్లెలూయా. అందరం మోకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలు దేవుని యొక్క మన జీవితంలో మేలుతో నింపినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. జీవగల దేవానికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మగ్దలేని మరియతో మాట్లాడినప్పుడు ఆమె ప్రభువా జీవం పొందుకుంది అయ్యా. ఆమెలో భయం పోయింది, ఆమెలో వేదన పోయింది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ప్రభువా. అంతకు ముందున్నటువంటి ఆ జీవితం, అంతకు ముందున్నటువంటి దిగులు, అంతకుముందున్న భయము, అంతకుముందున్న చింత పోయి ఇప్పుడు ఆమె సమాధానం పొందుకొని యేసుతో మాట్లాడి నెమ్మది పొందుకొని ధైర్యం పొందుకొని, అలాగే శిష్యులు కనబడ్డప్పుడు వారు కూడా ఏడుస్తూ ఉన్నారు, భయముతో ఉన్నారు. ఆ భయము తొలగిపోయింది, జీవం పొందుకొని వారు ముందుకు సాగినట్టు మనం చూస్తున్నాం. అలాగే పేతురు వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు ఒక చేప పట్టకపోయారు, కానీ యేసు చెప్పినట్లు వాళ్ళు వల వేసి విస్తారమైన చేపలు పట్టినట్టు మనం చూస్తున్నాం. పునరుత్థాన బలముతో వాళ్ళు జీవించినట్టు మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా దేవుని యందు అపనమ్మకం తొలగిపోయి నమ్మకం కలిగి ప్రభువా కష్టం వచ్చినప్పుడు కాదు, నష్టం వచ్చినప్పుడు కాదు, ఇగో ఎల్ల వేళలా దేవుడు ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడనే ఒక నమ్మకంతో మనం ముందుకు సాగి ఆ నిరీక్షణ కలిగి జీవించాలని దేవుడు మనల్ని ఈ దినాన్ని ఆయన మనల్ని దర్శిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఇదిగో పునరుత్థాన శక్తిని పొందుకొని ప్రభా వారు భయం పొందక, అయా దిగులు చెందక, అయా నీవు నాయన ఉన్నావనే నమ్మకంతో శిష్యులు ఎలాగైతే వారు మళ్ళీ తిరిగి బలం పొందుకున్నారో, ఎలాగైతే వాళ్ళు నమ్మకం పొందుకున్నారో, ఎలాగైతే అయ్యా వారు తండ్రి ధైర్యం పొందుకున్నారో, అలాంటి ధైర్యము, అలాంటి నమ్మకము, అలాంటి ప్రభువా శక్తిని ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మాతో మాట్లాడిన దేవుడు ప్రభా, మరియమ్మ అని పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీవు సజీవుడు అయ్యా, నీవు జీవం గల దేవుడవు తండ్రి. ఇదిగో ఈరోజు మాతో నా పేరు పెట్టి పిలుస్తున్నావు అయ్యా. నేను జీవిస్తున్నాను తండ్రి. ఇదిగో నాలో మార్పు దయచే. ఇదిగో అనేక సందర్భాల్లో నేను ప్రభువా ఏడ్చి రోధిస్తూ అయ్యా కష్టాన్ని బట్టి, ఆ నష్టాన్ని బట్టి అయ్యా నేను భయపడుతూ ఉన్న సందర్భాలు నాతో పేరు పెట్టి పిలిచిన దేవుడు తండ్రి, నన్ను బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. మరియమ్మను, మగ్ధలేని మరియమ్మను బలపరిచావు అయ్యా, శిష్యులను బలపరిచావు. అలాగే తండ్రి నన్ను ఈరోజు దినాన్ని నీవు బలపరిచావని నమ్ముతున్నావు. అవును తండ్రి, నీవు లేచావు తండ్రి ప్రభువా, నీవు సజ్జుడుగా ఉన్నావు తండ్రి. నీవు నాయన కొనిపోబడ్డావు పరమందుకు తండ్రి. అలాగే నీవు తిరిగి వస్తావని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, మేము నిరీక్షణ కలిగి జీవించినట్టుగా ప్రతి బిడకు నీ నిరీక్షణ దయచే, నీ బలము దయచే, నీ శక్తి దయచే అయా. నీ బలముతో నింపు ప్రభా అయా. నీ నిరీక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారు తండ్రి ప్రభా, ఇక్కడ ప్రతి బిడ ప్రభా నీవు తండ్రి లేచావని నమ్మి నీవు తిరిగి వస్తావని ఒక నమ్మకంతో జీవించుదురుగాక. అలాంటి గొప్ప కృపకు పాత్రలు ఎంచమని ప్రతి బిడ్డను బలపరిచి పంపమని యేసు సర్వశక్తుల నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం అలాగే మోకరించి ఉంటుండగా మనము బలారాధనలో పాల్పంపులు పొందాలని మనం చేస్తున్నాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనకు మనమే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధపరచుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య